హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే మనకు రాబోతున్నట్లుగా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి. ఈ సంవత్సరంలో ఇదే ఒక భారీ నోటిఫికేషన్ అయితే కాబోతున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. మొత్తము 16,402 ఖాళీలు అయితే ఉన్నాయండి. ఇందులో ముఖ్యంగా 10 పాస్ అయిన వారికి కూడా ఉద్యోగాలు అయితే ఉండడం విశేషం. అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు, మన సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం అయితే ఉంటుంది. ఓకేనా, అన్ని అర్హతల వారికి ఉన్నాయండి ఇక్కడ. అన్నీ కూడా కంప్లీట్గా మనము వన్ బై వన్ చూద్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి. అంతకంటే ముందుగా రీలెవెల్ బై అకాడమీ నుంచి ఒక మంచి అప్డేట్ అయితే ఉందండి. ఎవరైతే ప్రైవేట్ ఉద్యోగాలు కూడా కావాలని అనుకుంటున్నారో, చూస్తున్నారో, ట్రై చేస్తున్నారో వారికి ఇది పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్. ఓకే, ముందు చూసిన తర్వాత పర్ఫెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ టెస్ట్ హైరింగ్ ప్లాట్ఫామ్ రీలెవెల్ బై అకాడమీ. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే చూద్దామండి. హార్డ్ వర్క్ అండ్ సక్సెస్ గో హెడ్ అండ్ హెడ్గా మనమైతే చెప్పుకోవచ్చు. అంటే మనం హార్డ్ వర్క్ గనక చేస్తే దాని యొక్క ఫలితం అనేది తప్పకుండా మనకైతే లభించడాన్ని మనమైతే చూడవచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అని మనం చూసినట్లయితే మరి హైదరాబాద్కు చెందినటువంటి నవనీత్ రెడ్డి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనమైతే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. చిన్నతనం నుంచి ఒక స్మాల్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అంతేకాకుండా తన యొక్క స్కిల్స్ ఏవైతే ఉన్నాయో చిన్నతనం నుంచే మరి ఎలక్ట్రానిక్స్ పైన చాలా అంటే చాలా మంచి ఇంట్రెస్ట్ అయితే తన్ని ముందుకైతే నడపడం అయితే మనం చూడవచ్చు. తన యొక్క స్కిల్సే, తన యొక్క ఇంట్రెస్టే మరి రీలెవెల్ బై అకాడమీలో మంచి జాబ్ తెచ్చుకునేలా చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్ ఎట్ ఎంఓ ఎంగేజ్ అనేటువంటి సంస్థలో, ఇది యుఎస్ బేస్డ్ కంపెనీ అండి. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉండడం అయితే మనం చూడవచ్చండి. ఒక చిన్న నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక విద్యార్థి ఒక మంచి స్థాయికి వెళ్ళడము వారి కుటుంబ సభ్యులకి, వాళ్ళ పేరెంట్స్కి చాలా మంచి ఆనందాన్ని మిగిల్చిందండి. స్టూడెంట్ కూడా మంచి పొజిషన్లోకి వెళ్ళడం అయితే జరిగిందండి. ఓకేనా, మరి రీలెవెల్ బై అకాడమీ యొక్క మరి ట్విట్టర్ అఫీషియల్ పేజ్లో చూసినట్లయితే 833 స్కోర్తో మరి టాప్ స్కోరర్గా ఉండి ఈ యొక్క ఉద్యోగం అయితే పొందడం జరిగిందండి, మంచి ప్యాకేజ్తో కూడా. ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా వెంటనే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. మీరు కూడా మంచి ఉద్యోగాన్ని పొందండి. అంటే ఎలాంటి చిన్న విలేజ్ అయినా పర్వాలేదండి, స్మాల్ విలేజ్ అయినా పర్వాలేదు. మీకైతే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. మీకు స్కిల్స్ ఉంటే సరిపోతుంది. జస్ట్ చిన్న టెస్ట్ రాయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే కేంద్రీయ విద్యాలయ సంగఠాన్ అనేటువంటిదండి. కేంద్రీయ విద్యాలయాలు మన రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇవైతే ఉంటాయండి. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చాలా ఖాళీలు అయితే ఉండడాన్ని మనము చూడవచ్చు. ఓకేనా, కంప్లీట్గా ఇక్కడ 6,128 ఖాళీలు అయితే ఉండడం చూడవచ్చు. అంతేకాకుండా టెంటేటివ్ వేకెన్సీస్ ఆన్ 31/3/2022 అంటే ఆ రోజుకి పీజీటీ 1942, టీజీటీ 3,850, పీఆర్టీ 4,322 ఖాళీలతో పాటుగా ఇదేంటి ప్రీవియస్గా అంటే 3వ నెల వరకు ఉన్నటువంటి ఖాళీలను అయితే మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మరి అన్ని రకాల ఉద్యోగాలు ఉన్నాయి. హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, హిస్టరీ, ఎకనామిక్స్, జోగ్రఫీ, నెక్స్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ, కామర్స్, ఈ విధంగా అన్ని రకాల అందరికీ అయితే అర్హతలు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. సీనియర్ అసిస్టెంట్ వచ్చేసి డిగ్రీ, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ డిగ్రీ, సబ్ స్టాఫ్ అండి, ఇది రెగ్యులర్ సబ్ స్టాఫ్ కింద తీసుకుంటున్నారు. దీనికి 10వ తరగతి ఉంటే సరిపోతుందండి. ఓకే, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లాగా దీనికి 10వ తరగతి ఉంటే సరిపోతుంది. స్టెనోగ్రాఫర్ డిగ్రీ, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 డిగ్రీ ఉంటే సరిపోతుందండి. చాలా ఖాళీలు అయితే ఉండడాన్ని మనము చూడవచ్చండి. సబ్సెక్షన్ ఆఫీసర్ చూడండి ఫ్రెండ్స్, ఎన్ని ఖాళీలు ఉన్నాయో 4,586 ఖాళీలు అయితే ఉండడాన్ని మనము చూడవచ్చు. మరి దీనికి సంబంధించి ఇటీవల మనకు వేకెన్సీస్ లిస్ట్ అని చెప్పేసి పేపర్లలో కూడా ఇవ్వడం జరిగింది. ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగిందండి. అంతేకాకుండా 10,000కు పైగా వేకెన్సీస్ ఉన్నాయన్నట్లు కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. 10,000 కాదండి, ఇంకంతకంటే ఎక్కువగా ఉండడం అయితే మనం చూడవచ్చు.
సో ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్స్ 1693, ప్రైమరీ టీచర్లు 2000 వరకు, మ్యూజిక్ టీచర్లు 198, లైబ్రేరియన్లు 139, బోధనేతర సిబ్బంది 4768 ఖాళీలు ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. సో మరి ఏంటండి ఎప్పుడు ఈ రిక్రూట్మెంట్ జరుగుతుందంటే మనకు సో ఫ్రెండ్స్ జూలై లేదా ఆగస్ట్లో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. ఇది అఫీషియల్ అండి, ఇది ఓకే, కేంద్రీయ విద్యాలయాల నుంచే విడుదలైనటువంటి అఫీషియల్ నోటీస్గా చెప్పుకోవచ్చు. వేకెన్సీ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. సో ఈ యొక్క వేకెన్సీస్ మనకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడము జరుగుతుంది. ఓకేనా, మరి దీనికి ఏ విధంగా ఉంటుందండి? రిక్రూట్మెంట్ 2022 ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ చూసినట్లయితే పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుందండి. జనరల్ ఇంగ్లీష్ 10 మార్కులు, జనరల్ హిందీ 10 మార్కులు పేపర్ 1లో, పార్ట్ 1లో. పార్ట్ 2లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్కులు, రీజనింగ్ 10 మార్కులు, కంప్యూటర్ 10 మార్కులు, పెడగాగి 20 మార్కులు. సో కన్సర్న్ సబ్జెక్ట్ వచ్చేసి 80 మార్కులు. ఈ విధంగా ఉంటుంది. మరి ప్యాటర్న్ ఆఫ్ సిలబస్ సేమ్ అండి, ఇక్కడ కూడా అదే విధంగా ఇవ్వడం జరిగింది. 150 మార్కులకు గాను ఇదైతే ఉండడాన్ని మనమైతే చూడవచ్చండి. 150 మార్కులకు. ఇక్కడ ఎంటీఎస్ ఉన్నాయి కదా అండి, ఈ ఎంటీఎస్కి మాత్రము సో కొంచెం డిఫరెంట్గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎగ్జామ్ అయితే 10వ తరగతి స్టాండర్డ్లోనే, ఎస్ఎస్సి స్టాండర్డ్లోనే వీటిని అయితే కండక్ట్ చేయబోతున్నారండి. సో రిమైనింగ్ వాటి పీజీటీ కానీ టీజీటీ కానీ, పీజీటీ వారికి కంపల్సరిగా పీజీ చేసిన వారు అర్హులండి. ఓకేనా, పీజీ కంపల్సరీగా చేయాలి. టీజీటీ వారికి డిగ్రీ ఉంటే సరిపోతుందండి. సో టీటీసీ బీఈడీ చేసిన వారికి అడిషనల్ బెనిఫిట్గా ఉండడం అయితే మనము చూసుకోవచ్చు. ఓకేనా, అందరు కూడా గమనించాలి ఫ్రెండ్స్. సో అతి త్వరలోనే దీనికి సంబంధించి మనకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఇది కూడా అఫీషియలే, బట్ వేకెన్సీస్ రిలీజ్ చేశారు. ఓకే, మనం అప్లై చేసుకోవడానికి డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో నెక్స్ట్ మంత్ అయితే మనకు దీనిపైన భారీ అప్డేట్ అయితే నోటిఫికేషన్ రాబోతుంది. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకు సంబంధించిన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.